హాయ్ అండి. ఎటువంటి మసాలాలు వాడుకోకుండా నోటికి కమ్మగా ఉండేటువంటి దోసకాయ కూరనైతే చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అసలు ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు మన ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ టేస్టీగా సూపర్గా తింటారండి. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. అందులోనే పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఆ తర్వాత ఇంకొకసారి ఉప్పు చెక్ చేసుకొని ముక్క మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికిచ్చేసుకొని ఏమైనా కొంచెం నీరు ఉంటే మొత్తం డ్రై చేసేసుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు వేయించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో మనం జస్ట్ కారం కూడా యాడ్ చేయమన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే కానీ ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.